సో ఈ రోజు టాపిక్ ఏంటంటే, ఒక సినిమా వచ్చిందంటే చాలా క్యాండిడేట్స్ రివ్యూ చేస్తారు. కానీ ఈ రోజు వెరైటీగా మేము ఆ క్యాండిడేట్స్ రివ్యూ చేద్దామని ఫిక్స్ అయ్యాం. ఇప్పటివరకు మీరు తమ్ముడిదే చూశారు. కట్ టైటిల్ పడతా. సో అలాగా లిస్ట్ లో ఓ 13 క్యాండిడేట్స్ ఉన్నారు. ఫస్ట్ ఎవరితో స్టార్ట్ చేద్దాం అంటారు? మహానుభావులు మూర్తి గారిని ఎత్తుకుందాం. అండ్ రివ్యూస్ కొంచెం మంచి వైబ్ ఉంటాయి అంత తాతయ్య అసలు. అలా తమ్నేళ్ళు కానీ రివ్యూలు కానీ. కింగ్డమ్ కి అయితే ఫస్ట్ హాఫ్ పీక్స్, సెకండ్ హాఫ్ వీక్ అని. మెయిన్ తమ్నేలే మంచి ప్రాసలు పడతాడు. ఎందుకు వచ్చిన బచ్చన్ మంచి ప్రాసలు. మూర్తి దాత సిద్ధాంతాన్ని నమ్ముతాడు మూర్తి దాత. అది దాన్ని ఎవడు ఎఫెక్ట్ చేసినా ఒప్పుకోడు. ఇంకా దానికే స్టిక్ అయ్యి దాన్నే ఫాలో అవుతాడు, దాన్నే ప్రూవ్ చేద్దామని ట్రై చేస్తూ ఉంటాడు. అవును, అది మాత్రం అంటే ఆయన ఏంటంటే ఎదురుగా ఏ వ్యక్తి ఉన్నా నా పాయింట్ ప్రూవ్ అవ్వాలని ఎదుటి మాట్లాడినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఉంది. ఆ ఒక్క హ్యాబిట్ ఉంది మనోడికి, తాతకి. తాత వాంట్స్ టు విన్ ద ఆర్గ్యుమెంట్. కొన్ని అదే పాజిటివ్, కొన్ని అదే నెగిటివ్ కూడా అయింది మూర్తి దాతకి. అవును, అందుకే హరిశంకర్ గారి గుద్దల కాలు. మూర్తి గారు మరీ చెప్తారు. నేను సో రివ్యూ చూసిన వాళ్ళు మాట్లాడితే బెటర్ దీన్ని తాత గురించి. ఈ మధ్య తాతయ్య చూస్తాను, తాతయ్య కూడా చూస్తుంది. దేవరాది కాదు, సెకండ్ హాఫ్ లో హీరో సముద్రం నుంచి ఎవరు వెళ్తా నరికేస్తా అంటున్నాడు. అక్కడ మెయిన్ ఒకడు ఉన్నాడు, సైఫ్ అలీ ఖాన్, నరికేస్తే అయిపోతుందిగా అన్నాడు. సూపర్ పాయింట్ పట్టావు తాత అనుకున్నా. తాతని పెట్టాలి. డిస్కషన్ జరిగేటప్పుడు తాతకి కాల్ అవ్వాలి. ఇలా అనుకుంటాము, అలా వెళ్ళమా వద్దా, మీ ఒపీనియన్ ఏంటి, మీ ఇంటర్వ్యూలో మళ్ళీ దెంగుతారా వద్దా, ఒపీనియన్ తీసుకొని కథ రాకపోవడం బెటర్ ఫస్టే. అదే తాత స్ట్రిప్ డాక్టర్ అవ్వాలంటావు అయితే. అంతే కానీ తాత ఖర్చు అని ఒకటి ఉంటుంది. ఆయనతో ఇంటర్వ్యూలో ఎవరైతే గొడవ పడ్డారో సినిమాలన్నీ పోతాయని. అది మా సిద్ధుబాయ్ అదే చెప్పబోతున్నా. మా సిద్ధుబాయ్ ప్రూవ్ చేశాడు, కానీ మళ్ళీ జాక్తో దొరికిపోయాడు. ఇప్పుడు తాత రివ్యూస్ ఏంటంటే, ఇప్పుడు తాత ఏజ్ గ్రూప్ ని తీసుకుంటే మన జనరల్ గా వాళ్ళు ఏం చేస్తారంటే, తాత ఏజ్ గ్రూప్ వాళ్ళు మామూలు జస్ట్ సినిమాని ఎంటర్టైన్మెంట్ కోసమే చూసి ఓకే బాగుందంటే బాగుంది, బాగాలేదంటే బాగాలేదు. మోస్ట్లీ ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ, అంటే నేను పర్సనల్ గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ జనరల్ సినిమాని మామూలు ఎంటర్టైన్మెంట్ 2 hours ఓకే కూర్చోబెట్టాడా వచ్చేసారా అన్నట్టు ఉంటాడు. కానీ తాత అలా చూడడు సినిమాని. తాత ఎందుకో ఈ మధ్య ఏమనిపిస్తుందంటే నాకు, ఫుల్ గా సినిమా డీప్ డైవ్ కింద ఎక్స్ప్లోర్ చేసి అందులోని ఫ్లాస్ వెతికి ఇట్లా చూస్తున్నాడు తాత. అతని ఏజ్ గ్రూప్ లో అదే డిఫరెన్స్ అనిపిస్తుంది. ఆ ఏజ్ గ్రూప్ లో ఉండే బిఆర్ కంటే తాతే బెస్ట్ అంటున్నాడు. అరే ఇది మాత్రం కరెక్టా? తాత ఇస్ గుడ్ ఓన్లీ. తాత ఇస్ స్టిల్ రిలవెంట్. తాత ఈజ్ ఓన్లీ రిలవెంట్. వీళ్ళంతా నమూనా బ్యాటి. వీళ్ళంతా ఏంటంటే జనరిక్ గా మాట్లాడుతూ ఉంటారు. బాగానే ఉంది, పర్లేదు. అసలు ఇది మొదలో సినిమా బొడలో ఉందని చెప్పిన మగవాడు ఒక భారతలు ఇద్దరే. నాకేమనిపిస్తుంది అంటే, వాడు అంత డాలర్ పెట్టి వెళ్ళడం వల్ల వాడికి అంత నచ్చట్లేదేమో కొన్ని సినిమాలు అనిపిస్తుంది నాకు. అంతకు మించి ఏమీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడికి సినిమా చూడడం రాదండి, ఆడికి సినిమా నాలెడ్జ్ లేదు. డెఫినెట్ గా రాదు. సినిమా చూడడం రావాల్సిన, అంటే సినిమా చూడడం అనేది రాంగ్ టర్మ్. ఇక్కడ సినిమా గ్రామర్ తెలియదు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు చూసే ఆడియన్స్ అందరికీ వచ్చేయండి తెలిసే సినిమా గ్రామర్ ఏంటనేది. చాలా మంది 90% తెలియదు. సినిమా చూసి బాగుంది లేదు చెప్పడానికి ఏం అక్కర్లా. ఆ విషయంలో వాడు కరెక్టే. వాడు చూసాడని నచ్చదని డైరెక్ట్ చెప్తున్నాడు. అది చెప్పే ధైర్యం కూడా లేదు చాలా మందికి. బట్ స్టిల్ ప్రతి సినిమాకి పిచ్చి లాజిక్ తీసుకొచ్చి ఈ లాజిక్ ఏది ఆ లాజిక్ ఏది అని మాట్లాడకూడదు కదా. బ్రో 8 నెలలు అయింది బ్రో స్టార్ట్ అయ్యి. ఒక్క సినిమా బాగుందా? కొట్ట సినిమా ఒకటైనా ఉందా చెప్పు నువ్వు. వాడు అందులో తప్పే లేదు. అలాంటి సినిమాలు వస్తున్నాయి, వాడు దాని అర్థం చేస్తున్నాడు. ఎందుకు కాంప్రమైజ్ అవుతున్నారు? ఏది బాగానే ఉంది అని చూసడం దేనికి? ఇప్పుడు ఏదైతే ఇండస్ట్రీ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ గా ఉందో, ఆ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ ని క్వశ్చన్ చేయని వరకు ఓకే, అది ఒప్పుకుంటాను. దాన్ని వాయిస్ అవుట్ చేసేది ఒక్కడే కదా.
సరే వాడి పర్సనల్ బెనిఫిట్ ఉందా లేకపోతే వాడి వ్యూస్ కోసం చేస్తున్నాడా అన్ని సెకండరీ, అట్లీస్ట్ పాయింట్ మాట్లాడుతున్నాడు. అన్ని విషయాల్లో కాదులే బ్రో, ఇప్పుడు ఒక విషయంలో ఎక్కడ ఎవరు correct అంటే బార్బెల్లా? యా ఇప్పుడు నాకు నేను ఒకటి చెప్తా, అంటే ఈ అర్హత ఉండాలా లేదా అని కాదు కానీ బార్బెల్ అనే వాడికి సినిమా గురించి ఏమొడ్డా తెలియదు. కేవలం ప్రతి సినిమాని దెంగుదామనే వస్తాడు. ఓకే, రాగడి అనేవాడికి చాలా సినిమా నాలెడ్జ్ ఉంది. నో మాత్రం కాదు. వాడు కరెక్ట్ అయిపోతాడు అని చెప్పట్లేదు, చెప్తున్నా. నువ్వు సినిమా నాలెడ్జ్ ఈవెన్ తైవి వాడికి కూడా నాలెడ్జ్ ఉంటది, కానీ బార్బెల్ అనేవాడికి ఏ నాలెడ్జ్ ఉండదు. ఓకే, కేవలం మన తెలుగు వాళ్ళంతా ఎర్రిపూకులు, మన తెలుగు ఆడియన్స్, మన తెలుగు ఫిల్మ్ మేకర్స్ ఎర్రిపూకులు, నేను హైలైట్ ఉండాలి అనేటట్టే మాట్లాడాడు. అందుకే ఆడికి వ్యూస్ ఎక్కువ. ఇది నా ఒపీనియన్. అగైన్ ఇది నా ఒపీనియన్, నా పర్సనల్ ఒపీనియన్ అంతే. ఇప్పుడు నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, సపోజ్ సౌత్ ఇండియన్ డిష్ ఉందనుకో, అది సౌత్ ఇండియన్ బాగా నచ్చుద్ది, అది నార్త్ ఇండియన్ నచ్చకపోవచ్చు, జర్మనీలో నచ్చకపోవచ్చు. ఆడు జర్మనీ వాళ్ళకి నచ్చే పాయింట్లన్నీ చెప్తా ఉంటాడు సౌత్ ఇండియన్ డిష్ గురించి. అది మేము వాళ్ళకి సర్వ్ చేయట్లేదు కదా అనేది పాయింట్ మన వాళ్ళది. ఏ సినిమా నచ్చిందిరా మీకు? మీకు ఏ సినిమా నచ్చింది చెప్పండి నాకు. ఒక సినిమా నచ్చింది దాన్ని వాడు బాగాలేదన్నాడు ఈ ఇయర్, అట్లీస్ట్ ఈ ఇయర్ చెప్పండి నాకు. ఈ ఇయర్ లో ఏమో బ్రో, నేను ఏదో చూసి కొంచెం కొత్తలో కాలేదు నాకు మధ్యలో ఏదో పోనీ మనకి నచ్చని వాడికి నచ్చినది చెప్పనా నేను 2 ఎగ్జాంపుల్. రాధేశ్యామా? రాధేశ్యామ్ ఒకటి రాధేశ్యాము, హనుమాన్ పక్కన పెట్టు, రాధేశ్యాము, థ్యాంక్ యూ, ఈ 2 సినిమాలు ఇష్టం వాడికి. నీకెలా నచ్చాడే? వాడిని చూస్తే నాకే మూడ్ రాదు. బ్రో, ఇట్స్ నాట్ అబౌట్ వాడికి నచ్చి నీకు నచ్చలేదు, నీకు నచ్చిన నాకు నచ్చలేదని కాదు. ఆడి పాయింట్లు ఎలా మాట్లాడుతున్నాడు, ఎలా అసలు వాడికి ఈ నాలెడ్జ్ ఉందా లేదా అని తెలిసిపోద్ది బ్రో. నాలెడ్జ్ ఎందుకు? ఇప్పుడు మీ నాన్న మా నాన్న సినిమా చూస్తారు, వాళ్ళ నాలెడ్జ్ ఉందా? దాన్ని చూసి చెప్పగలరు కదా సినిమా బాగుందో పడే చెప్పగలరు. మనం మీ నాన్న మా నాన్న యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి వీడియో పెట్టుకొని ఒక ఇది క్రియేట్ చేసి ఏం చెప్పట్లేదు. వాడి పాయింట్ సినిమా చూసి 100 మంది సినిమా చూస్తే 95 మందికి ఏమంటా తెలియదు. వాళ్ళు జస్ట్ సినిమా రివ్యూవర్ అనే వాళ్ళందరినీ వాయిస్ అవుట్ చేస్తున్నాడు మనకి. గిల్టీ ప్లేజర్ బార్బెల్ గడివి చెప్పాలంటే. ఓకే, మీరు ఆడికి నచ్చకపోతే చూస్తే అదొక ప్లేజర్. ఇదైతే ఒప్పుకుంటా, నేను ఒప్పుకుంటా. మీరు చూడండి, నేను దెంగలేండి అది దెంగుతున్నాడు. నాకు ఆబ్వియస్లీ అది నాకు మజా వస్తుంది. ఏదైనా సినిమా మరీ వరస్ట్ ఉంది, టోటల్ నా డబ్బులు మొత్తం బొక్క అయిపోతాయి, వెళ్ళాడు వీడియో చూస్తే నాకు చిన్న సాటిస్ఫై, గిల్టీ ప్లేజర్ అది నాకు. ఆబ్వియస్లీ అదే నేనైతే అందుకే చూస్తా బార్బెల్ గడివి. రాగడి మళ్ళీ అందరు మాట్లాడండి, లాస్ట్ నేను చెప్తా రాగడి గురించి. కానివ్వండి, నేను చెప్తా. ఫస్ట్ నా ఒపీనియన్ నాకేమనిపిస్తుంది అంటే, రగాడి గారు మామూలు సినిమాను కూడా అది ఇంకేవో అంటే నాకు పదాలు కూడా సరిగ్గా తెలియదు, ఏవేవో తెచ్చేసి ఆ కోణంలో అసలు ఆ సినిమాలో ఉండదు కూడా, ఉండకపోతే దాన్ని కూడా అలా ఇరికించి చూసి అర్థం కాదు నాకు లిటరల్లీ. అంటే మంచి ఆడికి కూడా సేమ్ బార్బెల్ సినిమా చూసే పద్ధతి రాదాడు. ఆడు టూ మచ్ చూస్తాడు సినిమాలో. ఒక నార్మల్ స్లైస్ ఆఫ్ డ్రామా మన ఇది మొన్న వచ్చింది, అది కూడా కాదు. ఎవరికి సర్టిఫికేషన్స్ లేవు. ఇప్పుడు నీకెంత ఉందో నాకెంత ఉందో బార్బెల్ గడికి ఎంత ఉందో రాగడికి ఎంత ఉంది. ఎవరు కోర్సు చేయాలా, ఎవరికి సర్టిఫికేషన్ లేదు, ఎవరికి సినిమా వచ్చు అని ఒక ఇది లేదు. అందరూ అంతే. డిగ్రీలో నేను పీజీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను నాన్నగారు. రాగడి గారికి బేసిక్ గా సినిమా నాలెడ్జ్ ఉంది, కానీ వాడు ఏంటంటే ఇంకా ప్రతి సినిమాలో ఏదో ఒక ప్రాపగాండా సబ్జెక్ట్ తీసి దాన్ని ఏదో చేద్దామని చేస్తూ ఉంటాడు వాడు. అలా అన్ని చేయడమో కానీ కొన్ని వాటికి అసలు మరీ ఎంత అవసరమా అన్నట్టు అనిపిస్తూ ఉంటది. హరిది రత్నం సినిమా వచ్చింది, హరి గడికి రత్నం సినిమా వచ్చింది. ఆ సినిమా చూసి వాడు చెప్పినవి వింటే అంటే కొన్ని యూజువల్ డైరెక్టర్ గా తెలుసా మనం కామెడీ చెప్పుకుంటాం. ఈవెన్ రీసెంట్ గా టూరిస్ట్ ఫ్యామిలీ కూడా అసలు అది మామూలుగా అదేదో సింపుల్ జనరల్ కామెడీ సినిమాలా ఉంటది. ఈడు మళ్ళీ దాంట్లో కూడా డేంజరస్ సినిమా అని చెప్పేసి అదో ప్రాపగాండా తీసుకొచ్చి ఇవన్నీ రుద్దుతున్నట్టు ఉంటాయి కొంచెం. ఇప్పుడు నేను ఫర్ సపోజ్ ప్రభాస్ ఫ్యాన్, నేను ప్రభాస్ సినిమా ఒకలా చూస్తా, ఆడు అలాగే చూస్తాడు అనిపిస్తుంది. అటు బాగా సబ్జెక్టివ్ అనే యాంగిల్ లోనే ఉంటుంది. అటు రివ్యూర్ గా అసలు కన్సిడర్ చేయాలి. రాగడి అనేవాడు మొన్న వచ్చిన సినిమా పేరు మొన్న వచ్చింది రెట్రో సినిమా చూసి లేపి ఇలాంటి సినిమా లేదు అసలు
యాజ్ ఇట్ ఈస్ సేమ్ అదే అదే కట్టి పేసి దెంగాడు దీంట్లో కింగ్డమ్ లో. ఇది లవడ సినిమా అంటున్నాడు. వాడికి కొన్ని ఉంటాయి, తెలంగాణ, దేవరకొండ, కొంతమంది నచ్చరు. ఆ నచ్చిన వాళ్ళు వాళ్ళ అన్ని మైండ్ లో పెట్టుకోవాలి, అన్ని క్యాలిక్యులేట్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. యాజ్ ఇండివిజువల్ గా వాడికి ఎంత నాలెడ్జ్ ఉన్నా, వాడు వెల్ రెడ్ పర్సన్. అది వాడిని చూస్తేనే అర్థమవుతుంది వాడు మాట్లాడే మాట్లాడు. బట్ వాడు ప్రతిదీ ఒక లెన్స్ లోంచి చూస్తాడని అనిపిస్తుంది. వాడు ఓపెన్ మైండ్ తో చూడు, ఒక లెన్స్ తో చూస్తాడు. ఇప్పుడు ఇప్పుడు బార్బుల్, ఇప్పుడు ఇందాక ఏమన్నా బార్బుల్ ఏంటి, వాడు సంబంధం లేని లాజిక్ ఎతుకుతాడు ఇప్పుడు ఎందుకు అని చెప్పి అన్నారు కదా. నాకు అలాగా వీడు సబ్జెక్టివ్ గా క్రిటిసిజం వెతుకుతాడు, ఆ లెన్స్ లోంచి చూస్తాడు అనిపిస్తుంది తప్ప జెన్యున్ గా వెళ్ళి ఇప్పుడు వాడు సినిమా బాగుందా అని వెళ్ళి ఒక పర్సన్ లాగా వెళ్ళి కూర్చుని చూస్తాడని అయితే నాకు అనిపిస్తుంది. వాడికంటూ ఒక లెన్స్ ఉంది, ఆ లెన్స్ నుంచే చూస్తాడు సినిమాలు. నా దృష్టిలో వాడికి లెన్సే లేదు బ్రో. అంతే. వాడికి పొలిటికల్ గా వాడికి పొలిటికల్ గా ఒక స్ట్రాంగ్ ఇది ఉంది, ఒక నాలెడ్జ్ ఉంది. లిటరల్ గా ఒక స్ట్రాంగ్ ఇది ఉంది, లిటరలీగా వాడికి స్ట్రాంగ్ ఉంది. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ నీ ఇండివిజువల్వి. నువ్వు ఆ లెన్స్ తీసుకొచ్చి ప్రతి సినిమాలో నువ్వు ఆ లెన్స్ పెట్టుకుని చూస్తానంటే ఎలా కుదురుతుంది? ఇంకోటి ఏంటంటే ఆడికి మాట్లాడే ప్రతి మాటలో నేను ఎడ్యుకేటెడ్, నాకు ఎంత తెలుసు అన్నట్టు నీకు ఫోర్స్ చేయడానికి చూస్తాడు ప్రతి మాటలో. ఎగ్జాక్ట్లీ అంతే. అందరు చెప్పిన పాయింట్ లో నేను ఒక పాయింట్ ఒప్పుకుంటా. ఏంటంటే ప్రతి దాంట్లో ఎతికేసి ప్రతి దాంట్లో అంటే అవసరం లేని చోట కూడా వచ్చేస్తా. అది బేసికల్గా ఎక్కడ వస్తుంది అంటే, నువ్వు ఎక్కువ వాడు ఓవర్ రేట్ పర్సన్ నాకు అనిపించేది. అది ఓవర్ రేట్ పర్సన్. ఓకే, సో వాడు ప్రతిదీ లైక్ ఇంకా నాకే అనిపిస్తా ఉంటది కొన్నిసార్లు. బట్ ఇవన్నీ పక్కన దింగితే వాడని బయాస్ రివ్యూ అనేది నేనైతే ఒప్పుకోను. ఎందుకంటే రెట్రో కింగ్డమ్ ఒకేలా ఉంది, అయినా అది ఎందుకు నచ్చలేదు, ఎందుకు నచ్చింది అన్నావు కదా. జయం మందిర, బాహుబలి కూడా ఒకేలా ఉంటాయి. తీసే వ్యక్తిని బట్టి, ఆ చూపించే సన్నివేశాలను బట్టి, ఆ చూపించే స్క్రీన్ ప్లేని బట్టి, అక్కడ ఇచ్చే ఎమోషనల్ ఐస్ని బట్టి, ఆ డ్రామాని బట్టి మనకు ఒపీనియన్ మారిపోతూ ఉంటది. సో కథ సేమ్ ఉన్నంత మాత్రాన సినిమా నచ్చాలని లేదు. రెట్రో నాకు నచ్చింది. మరి నేను బయాస్డ్ కాదు, నేను సూర్య ఫ్యాన్ కాదు. ఓకే, సుబ్రాజ్ ఫ్యాన్నే, మరి అదే సుబ్రాజ్ ఫ్యాన్ జగమేతంద్రని దింగానుగా అంతే. సో అండ్ రీజనల్ అంటావా, తెలంగాణ అంటే ఉంటది, ఆడికి ఖచ్చితంగా ఉంటది. కానీ తెలంగాణ వాళ్ళు ఏం తీసినా ఓకే అండి. ఇప్పుడు శ్రీకాంత్ తోడలే గారు తీసిన దసరా అందరికి నచ్చింది, ఆడికి నచ్చలేదు. ఎందుకు నచ్చలేదంటే నా భాష కరెక్ట్ గా లేదు అన్నాడు. ఓకే, సో వాళ్ళ ప్లస్ వాడికి అన్నీ తెలియటం, వాడికి మైనస్ అన్నీ తెలియటమే. అది అంతవరకు నేను చెప్తా. బయాస్డ్ అయితే కాదు, వాడికి అనిపించిందే వాడు చెప్తాడు. ఇప్పుడు వాడు లైగర్ నచ్చింది అన్నాడు, నాకు నచ్చలేదు లైగర్. మరి అదే దేవరకొండ ఫ్యాన్ ఖుషీని వాడు ప్రతి ఇయర్ అండి ఒక టైర్ లిస్ట్ చేస్తాడు. ఈ సినిమాలు ఏ టైర్ లో పెట్టాలి, ఏ టైరా బీ టైర్ అని. ఆ లిస్ట్ లో ఖుషీని దెంగలేదు అసలు. వాడు ఇది ఎర్రపూకు సినిమా, ఇది అసలు నేను పెట్టను కూడా పెట్టను అంటాడు. ఎవరు సార్ మీరు? వాడికి అంత తెలుసు, వాడి నాలెడ్జ్ ఏంటి, వాడు ఇవన్నీ కాదు బ్రో. వాడు ఏం చేస్తాడంటే, ఇప్పుడు ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటది, పూరి సినిమా ఇదే ప్లస్ ఇవన్నీ చెప్తాడు కదా. వాడు ఎన్ని చెప్తాడు, వాడు సినిమా బాగుందలే చెప్పడు. వాడి పర్సనల్ గా వాడికి ఏమనిపి వాడు చూసింది ఎన్ని చెప్తా ఉంటాడు. డజన్ మ్యాటర్ కదా. సినిమా బాగుందా లేదా చెప్పాలి కదా. సినిమా బాగుందా లేదా, ఇప్పుడు ఒక రివ్యూ ఎందుకు చూస్తారు, అది చూసి ఇది బాగుందంటే సరే, ఇది నమ్మకం ఉంది, ఇది బాగుందంటే మామూలు వెళ్ళి చూద్దామా అంటే చిన్న హోప్ చూస్తారు రివ్యూలు. మెజారిటీ ఆఫ్ ద క్రౌడ్ అదే, మెజారిటీ ఆఫ్ ద ఆడియన్స్ అంతే. ఇంకేం చెప్తున్నాడు, వీడి పర్సనల్ ఐడియాలజీని, వీడి పర్సనల్ దొరదని చాలా మంది ఉద్దేస్తున్నాడు. చెప్పు, ఇంకెవరున్నారు చెప్పు ఒకసారి. రామ్ వెంకట్ శ్రీకర్. అరే ఈయన పట్టుకొద్దాం రా ఒకసారి, బోన్ లోకి ఈయన తీసుకొద్దాం, ప్రవేశపెట్టండి. ఏంటంటే వాడు ఒక జనరిక్ రివ్యూవర్. జనరల్ గా వాడి గురించి మాట్లాడుకోవడానికి అంటూ ఇంకేం ఉండదు, వెళ్ళి చూసామా చెప్పొచ్చామా అంతే. ఆర్వీఎస్ గాడు ఇంటర్వ్యూలో తోపు, రివ్యూస్ లో కాదు, అది నా ఒపీనియన్. జస్ట్ లైక్ రివ్యూ వాడు సేఫ్ ప్లే చేస్తాడు నాదైతే. సేఫ్ ప్లే చేస్తాడు, వేగ్ గా ఇచ్చి సేఫ్ ప్లే చేసి వెళ్ళిపోతాడు అంతే. అండ్ ఇంకోటి కూడా ఉంది వాళ్ళు, ఇప్పుడు లైలా సినిమాని యునానిమస్ గా సోషల్ మీడియా అంతా దెంగుతారు. సో మన సేఫ్ సైడ్ మనం దాన్ని దెంగిన ఎవరు పట్టించుకోరు కాబట్టి రుద్దేచ్చి అని చెప్తాడు. గౌతమ్ తిన్నోరికి ఫ్యాన్స్ ఉంటారు, మనం వాడి గురించి బ్యాడ్ గా చెప్పకూడదు, చెప్తే నాకు దెంగులు పడతాయి అని చెప్పేసి ఇవన్నీ కవర్ చేయడానికి పాయింట్లు అన్ని చెప్తాడు. సో అది చింటూ దగ్గర నుంచి అడిగి కట్టొచ్చిందిలే. అవన్నీ నేను మాట్లాడడం లేదు, అవన్నీ నాకు తెలీదు. గౌతమ్ తిన్నోరిది ఇడిది చూసా, వీడి దగ్గర వ్యాలిడ్ పాయింట్ ఉంది. సెకండ్ హాఫ్ గురించి స్ట్రాంగ్ గా దెంగచ్చు, కానీ అవతల డైరెక్టర్ కూర్చున్నాడు అని చెప్పి హార్ష్ గా మాట్లాడలా. అదే వేరేడు ఉంటే వేరేట్లో దిగేటోడు. మరి
అది అదే తాత అయితే వేసుకున్నాడు ఫుల్గా. అదే తాజైతే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసేవాడు. అదే ఇప్పుడు ఇంటర్వ్యూలకు వస్తే వాడు ఏంటంటే, ఇప్పుడు నేనున్నాను బ్రో, నాకు గౌతమ్ తిన్నూరు నచ్చడు అనుకో, కానీ ఆపోజిట్ లోనే గౌతమ్ తిన్నూరు ఏదేదో పాయింట్లు చెప్తున్నాడు. నేను అటన్నిటికీ రైజ్ అయిపోయి ఆడి మీద నువ్వు అది కాదు నువ్వు ఇది కదా అని అనకూడదు. అది ఇంటర్వ్యూ క్వశ్చన్ అడగడం, ఆన్సర్ తీసుకోవడం, అది మటుకు కరెక్ట్ గా చేస్తాడు. వ్యాలిడ్ రివ్యూలు పాయింట్ మటుకు బ్రో. మీరు అన్నట్టు సేఫ్ ప్లే చేస్తాడు. ఇప్పుడు ఇద్దరిని పట్టరా బ్రో, మంచం మీద కూర్చొని ఇద్దరు రివ్యూలు చెప్తా ఉంటారు కదా, రియాక్షన్ వాళ్ళిద్దరు ఎవరు? కాదు ఇది ప్రణయ్ ప్రణయ్ వర్మ. చారి చారి అన్న. నాట్ చారి ప్రణయ్ వర్మ. ఆహా అదే నా బ్రో ఫేవరెట్. వాళ్ళకి ఏమంటా తెలియదు. ఫస్ట్ వాళ్ళకి సినిమా గురించి తెలియదు, సినిమా నాలెడ్జ్ లేదు. ఊరికే వెళ్ళామా, అదేదో వ్లాగ్ చేసామా, వ్యూస్ దింగామా, వచ్చామా, అటెన్షన్ దింగామా కొంతసేపు, అంతే ఇలా పని. నాకు పర్సనల్ కోపం ఏంటంటే, నేనేం ప్రణీత్కి ఫ్యాన్ కాదు, కానీ ఆ కొడుకులు ప్రణీత్ గారి పాపం వాళ్ళని నాకు అదే పిలిచి పాయింట్ మీద ఉంది. అన్ని లైవ్ల మీద అన్ని ఒక లైవ్లు ప్లాట్ఫామ్ చేసి అంత ఇచ్చి చేస్తే ఫ్రెండ్ గిండు బావ వట్టకే అది ఇది అని చెప్పి ఒక్కసారి ఇష్యూ అవ్వగానే వీ హ్యావ్ ఓన్లీ డన్ రివర్స్ వీడియోస్ అయిపోయారు. విత్ హిమ్, వీ డోంట్ హ్యావ్ ఎనీ పర్సనల్ కనెక్షన్. ఎర్రిపూగలు అంజోడక ఈ పాయింట్ లో రాగడి గారు నిలబడ్డాడు, ప్రణీత్ గాడికి బీన్బెగ్ గారు నిలబడ్డాడు, కుత్తరాంబ గారు నిలబడ్డాడు. సరే కుత్తరాంబ గాడి విక్టిమ్ కాబట్టి చెప్తున్నా. ఏంటి వాడు వీళ్ళిద్దరు ఎర్రిపూగలు వచ్చేసి ట్వీట్లు వేసారు, ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు ఎర్రిపూగ నా కొడుకుల్లాగా. సో వాళ్ళిద్దరు ఎర్రిపూగలు ఇప్పుడు బేసికల్ గా. అంతేగాని వాడు దెంగేసిన సంవత్సరం గ్యాప్ లో ఈ నా కొడుకులు సబ్స్క్రైబర్లు పెంచుకున్నారు అని ఫ్రెండ్షిప్ లెవెల్ కొద్దిగైనా ఉండొద్దా నీకు? ఇదేనా నువ్వు ఫ్రెండ్షిప్ వాల్యూ ఇచ్చే వాల్యూ? మడ్డగాడివి ఎర్రిపూగలు ఇద్దరు. బ్రో బ్రో అసలు వాళ్ళిద్దరు రివ్యూవర్లే కాదు బ్రో, అది ఇంకా అయిపోయింది పాయింట్ అక్కడే. ఫేక్ అది. కరెక్ట్ కరెక్ట్ పాయింట్ మాట్లాడు. అసలు రివ్యూర్లే వాళ్ళిద్దరు ఎమ్మ కూర్చొని జనాలు రివ్యూవర్లే కాదు వాళ్ళిద్దరు ఎర్రిపూగలు. కామెంట్ లో వస్తే అవి చెప్పుకొని నవ్వుకుంటా ఉంటారు. వాళ్ళు చెప్పేది ఉండదు, మొత్తం ఉంటుంది. పోల్చక్క గురించి నేను చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోల్చక్క మీద నాకు ఎందుకు కోపం కాదు, కానీ ఎందుకు ఆ మనిషి కనెక్ట్ అవ్వడంటే, ఏదైతే బేసిక్ ట్విట్టర్ లో ఇప్పుడు ఫ్యాన్ వారల్ చేసేవాడు ఒక ట్వీట్ వేస్తాడు. ఇప్పుడు నేను పీకే ఇష్టం అనుకో, నేను వేయలేదు ఎప్పుడు చెప్తున్నా, పీకే ఇష్టం అనుకో ఎన్టీఆర్ మీద ఒక ట్వీట్ వేస్తా, అదే నిజం అనుకోని అదే ఇన్ఫో కింద చెప్పేస్తాడు ఆడు వీడియోల్లో. అలాంటి నేను అసలు కన్సిడర్ కూడా చేయను. అది నా పాయింట్ ఆ పోల్చక్క గాడి మీద, అంతే. అంత నాకైతే ఆడ రివ్యూ కూడా ఓపెన్ చేయబుద్ది కాదు. ఫస్ట్ వాడు వస్తాడు, నాకైతే వస్తాడు వచ్చి కింగ్డమ్ సినిమా చూసా భయ్యా, నాకైతే నచ్చలేదు, ఇలా ఎరుపుకులా మాట్లాడతాడు. అక్కడే డిస్కనెక్ట్ ఫస్ట్. ఎరుపుకి లాగేంటి ఎరుపుకే. మనం గ్యాంగ్ సినిమాకి వెళ్తే ఒక ఎరుపు ఒకటి మాత్రం ఏదో ఏదో చెప్తాను ట్రై చేస్తుంటాడు. అలా ఉంటది పోల్చక్క గారు. నేను నవ్వుతాను, మీరందరూ కూడా నవ్వండి రా. సరే పిల్లలు చచ్చిపోగలరా? లేదు ఒక పాయింట్ చెప్తాం. బిఆర్ అయితే చెప్పు. బాయ్ అన్నాడు చూడు, బారిపల్లికి వాయిస్ ఆఫ్ కామన్ అంటుంది. అది రివర్స్ బిఆర్ గడి కాదు, వాయిస్ ఆఫ్ డైరెక్టర్ సార్. కొన్ని సార్లు బాగానే అనిపిస్తుంది, కానీ ప్రతిసారి డైరెక్టర్ లాగా చూస్తాడు. రివ్యూ కూడా అలాగే చెప్తాడు. డైరెక్టర్ అలా తీసేది అలా చెప్తాడు. అదే డైరెక్టర్లకి హీరోలకి చూస్తాడు అంతే. వాయిస్ ఆఫ్ డైరెక్టర్ సార్. నువ్వు మరీ అలా అనగలే రాడు, ఈ మధ్యలో తయారయ్యలే, ఒకప్పుడు మంచి మంచి పాయింట్లు చెప్పేటోడు. మోస్ట్ ఇర్రెలవెంట్ క్వశ్చన్ అడుగుతున్నాడు అండి ఈ మధ్య. అసలు ఆ లోకేష్ గారిని కూర్చోబెట్టుకొని, లోకేష్ నువ్వు రోజు ఉచ్చాలా పోస్తావు, లెఫ్ట్ చేయితో పట్టుకొని పోస్తావు, రైట్ చేయితో పట్టుకొని పోస్తావు, ఇట్లాంటివన్నీ అడుగుతున్నాడు. బేసికల్ గా ఎస్జే సూర్య ఇంటర్వ్యూ, మిస్కిన్ ఇంటర్వ్యూ ఇవన్నీ ఆడి ఎక్సలెంట్ బిఆర్ గాడి. అండ్ ఎప్పుడు లాక్డౌన్ వరకు కూడా తోపు ఉండేవి. లైక్ అఫ్ కోర్స్ కొన్ని ఇంటలెక్చువల్ కథలు అవన్నీ ఉంటాయి, కానీ అది ఇంకా ఒక మనిషి ఎడ్యుకేషన్ అయినప్పుడు నువ్వు ఎందుకు ఎడ్యుకేటెడ్ ఉన్నారా అని మనం క్వశ్చన్ చేయకూడదు. ఆ పాయింట్ వరకు నేనేమన్నా, కానీ ఈ మధ్య వాడు ఏంటంటే వైఆర్ఎఫ్ వాళ్ళు ఏం తీసిన తోపు, వైఆర్ఎఫ్ యూనివర్స్ తోపు, అసలు ప్రతి సినిమాలో పాజిటివిటీ ఎత్తుకోవడానికి ట్రై చేస్తున్నాడు. అది మంచి విషయం కాదని నా ఒపీనియన్. అండ్ ఎక్కువ మెయిన్ ఇంటర్వ్యూలో ఇంకా ఇరిటేషన్ తెప్పిస్తున్నాడు రివ్యూల కంటే. అసలు ఆ ఇంటర్వ్యూ పర్పస్ అంతా వదిలిదెంగి సినిమాకి పనికొచ్చి అడగకుండా ఏ పడితే అవి అడుగుతున్నాడు. అది ఆడి మీద నా ఈ మధ్య ఒపీనియన్. ఒకప్పుడు నేను కూడా ఆడికి ఫ్యానే కానీ చెప్తున్నా అంతే. కరెక్ట్. సోల్డ్ వ్యూస్ గురించి వాటి గురించి చేస్తాడు ఇప్పుడు, అంతే. అలాగే అనిపిస్తుంది ఇప్పుడు తను చేసేది ప్రతిదీ. మొత్తం ఇన్ని ఏళ్ళ చూస్తున్నారా మీరు? బిఆర్ ఇంటర్వ్యూలో ఎన్ని ఏళ్ళ పట్టిన చూస్తున్నారా? ఇంకా కమర్షియల్ అయిపోయారు. నాదానే ఫేవర్ ఇచ్చాడు రా. ఇంకా నేను డిస్కనెక్ట్. నాదానే ఫేవరబుల్ ఇచ్చాడు, ఇంకా డిస్కనెక్ట్ నేను. అరే అసలైన క్యాండిడేట్ రా. సరే వద్దులే, అది అనుపమ చోప్రా. అరే అసలు వద్దురా. అసలు నా ఫ్రస్ట్రేషన్ అంతా వెళ్ళగక్కేస్తా నేను. అందరికి మొట్ట కూడా వద్దు.
ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ఓపెన్ చేయగానే ఫేక్ స్లాంగ్ వేసుకొని నాకు ఎరుపుకు నవ్వు నవ్వుద్ది, అక్కడే డిస్కనెక్ట్. ఇంకా సినిమాల రివ్యూ లాకి వెళ్ళే అంత విషయం నాకు లేదు ఇంకా ఆ విషయంలో. అయిపోయింది ఇంకా. ఊరే అసలు సిసలైన తొత్తురా ఆవిడి, అసలు సిసలైన తొత్తు, అసలు సిసలైన సిస్టమ్ లో ఉన్నదే ఆవిడి. బిఆర్ కూడా లేట్ గా ఎంటర్ అయ్యాడు సిస్టమ్ లోకి. సిస్టమ్ ఫస్ట్ నుంచి సిస్టమ్ లో ఉన్నదే ఆవిడి. రియాక్షన్స్ కొడితే మర్చిపోయావా మనం? సినిమా పిచ్చ దిలీప్ భయ్య ఓజీ వాడి నేను ఒకప్పుడు ఫాలో అయ్యాను అట్లా bro. కానీ వాడు రివ్యూలు స్టార్ట్ చేసినప్పుడు వీళ్ళు ఎవరో పుట్టుంటారు ఇంకా. వాడు జులాయిలకి బద్రీనాథులకి అన్నిటికీ చేసి పడుతుంది పాపం. 2012 నుంచే ఉన్నాడు. 11 నుంచే ఉన్నాడు. వీళ్ళంతా మొన్న వచ్చిన మొదలు వీళ్ళంతా. అదే బద్రీనాథ్కి ఉంటది బద్రీనాథ్ దూకుడు అన్ని ఉంటాయి. బేసికల్ గా ఓవర్ కూడా అవుతాడు కానీ బట్ ఐ హావ్ నాస్టాల్జిక్ కనెక్ట్ అవుతాడు. అంటే వాడు ఏంటంటే వాడు ఒపీనియన్ చెప్పి దింగుతాడు బ్రో. వాడికి ఏ ఎజెండాలు లేవు, మొడ్డ లేదు, యాడ్ల కోసం చేయడు, ఏమీ చేయడు. ప్యూర్ అవుట్ ఆఫ్ సినిమా ప్యాషన్ అంతే. ఈ మధ్య వాడు రివ్యూలు చూడట్లేదు కానీ, ఎందుకంటే మొన్నటినే అయిపోయింది వాడిది. ఫస్ట్ సరైనోడి ఒక్కసారి సరైనోడి రివ్యూ చూడండి, మ్యాడ్ వైబ్ అవుతారు. జెన్యూన్ అది మాత్రం. కానీ అంత జెన్యూన్ ఉంటే అలాగే చెప్పొచ్చు. అలా అంత జెన్యూన్ ఉంటే అలాగే అంతరించిపోతారు. ఏదో చెయ్యాలి, ఏదో ఒకటి చేసి జనాలను ఎదుగుతూ చెయ్యాలి, అప్పుడే చూస్తారు వీడియో. బేసికల్ గా వాడు ఎలా వాడి వాయిస్ ఏంటంటే అప్పట్లో లైక్ ఇంత ఎక్కువ ఫ్లోయింగ్ లేదు కదా ఇండియా టు యుఎస్ఏ. సో ఫస్ట్ యుఎస్ఏలో ప్రీమియర్లు పడేవి కాబట్టి ఆ టాక్ ఫస్ట్ స్ట్రైట్ డెలివర్ చేసేవాడు. ఇప్పుడు తైవి వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి కథలు దింగుతున్నారు. సైవి వాడితే మరి ఇన్స్టాగ్రామ్ మెసేజ్ పెడతాడు, సుజిత్ అన్నకు నేను మెసేజ్ చేశాను, నీ అన్న ఓకేరా నువ్వు నిజంగా ఏదో సుజిత్ గాడితో రోజు పెగ్గులు ఫిక్స్ చేస్తున్నట్టు చెప్తావు. సుజిత్ అన్న నేను అడిగాను, నా గర్ల్ ఫ్రెండ్ తో ఒక ప్రోగ్రామ్ ఉంది, అది క్యాన్సిల్ చేశాను. ఆగస్ట్ 15 నుంచి 30కి పోస్ట్ పోన్ అయింది సాహో. నేను సుజిత్ అన్నకు మెసేజ్ చేశాను, సుజిత్ అన్న ఈసారి పక్కా అన్నాడు. ఎందుకురా మాకు, నీకు గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఓకే గుడ్, ఆల్ ది బెస్ట్. ఎందుకు ట్రిప్ క్యాన్సిల్ అయింది, ఫ్లైట్ టికెట్లు బొక్క అని, ఎందుకు అంత కష్టపడి నువ్వు రివ్యూ చేయటం? ఏదో వాళ్ళకేదో సేవ చేస్తున్నట్టు పూకు, నీ వ్యూస్ కోసమేగా ఎర్రిపూక. టెనెట్కి వెళ్తాడు బ్రో. ఇంగ్లీష్ వాళ్ళ డైలాగులు నాకు అర్థం కావట్లేదు, మాస్కుల్లో పెట్టుకొని మాడుతున్నట్టుంది, నా పక్కన వాళ్ళు ఇద్దరు చిన్నగా మాట్లాడుతున్నా, నాకు చిరాకు దెంగింది. ఏది పడితే అది. అండ్ కొన్ని కథలు దెంగుతాడు, లైక్ ఇప్పుడు కొన్ని ఇంగ్లీష్ పదాలు దెంగితే, ఇప్పుడు ఊహలు గుసగుసలాడే శ్రీనివాసరావు అవసరాలు కాదు 2 పదాలు చేతి మీద రాసుకెళ్ళి మాడతాడు చూడు, అలా ఉంటది ఆడిది. హైపర్ క్లాషెస్, ఫైబర్ క్లాష్, ఏదో మాట్లాడతాడు, నా మడ్డ కూడా అర్థం కాదు, దెంగేరు అనిపిస్తుంది. ఇంకెవరు లేరా? అందరూ అయిపోయారా హాట్ షాట్స్? డిస్కస్ చేయడానికి గొప్పలు ఇంకా ఎవరు లేదు, అయిపోయింది. ఫైనల్ గా మూర్తి తాత ఇస్ ద బెస్ట్ అంటారు అంతే కదా, యునానిమస్ గా. వన్ అండ్ బెస్ట్ ఫస్ట్ ఆయనే. దిలీప్ భయ్య సినిమా పిచ్చ దిలీప్ భయ్య కూడా. ఈస్ ద మోస్ట్ జెన్యూన్ గై. మూర్తి తాత ఈస్ ద మోస్ట్ ఎంటర్టైనింగ్. అండ్ దిలీప్ లిటరలీ జస్టిఫికేషన్ ఇస్తాడు సినిమా పిచ్చదానికి, ఆ పేరుకి దానికి. సినిమా పిచ్చా, ఎస్ ఎస్. చెప్తాను మీకు, 2011-12 ఆ గ్యాప్ లో వచ్చిన సినిమాలు రివ్యూలు చూడండి. మధ్యలో స్కెచ్లు కూడా చేస్తాడు వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి, వంశీ అని ఇంకా వాళ్ళతో. వాటిలోనే సరైన స్కెచ్ తోపు. అందులో అక్కడే ఉంటాడు, ఫ్రస్ట్రేట్ అవుతా ఉంటాడు. నా ఒపీనియన్ కూడా సరైన మీద. సో అసలు భలే కనెక్ట్ అయిపోయి అప్పట్లో. సో ఈ రోజు టేక్ అవే ఏంటంటే అందరూ వెళ్ళి సరైన రివ్యూ చూడండి, సినిమా పిచ్చది. చూస్తాం. థ్యాంక్ యూ, గుడ్ నైట్.